హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాక్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బెంగళూరులో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అలాగే బెంగళూరు పోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఆ సమ్మర్ ప్యాలెస్ గురించి, పోర్ట్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి కేఆర్ మార్కెట్ ఎంట్రన్స్ అనమాట, బస్ స్టాండ్కి. ఈ బస్సు వస్తుంది కదా, దీని వెనకాల మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. దీని పక్కనే వచ్చి మనకి పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదే వచ్చి మనకి బెంగళూరు పోర్టు మెయిన్ ఎంట్రన్స్. ఈ పక్కనే వచ్చి విక్టోరియా హాస్పిటల్ ఉంటుంది. ఈ పోర్టుకు వచ్చి మనకి ఎంట్రీకి ఎటువంటి ఫీజు ఉండదు, ఫ్రీ అనమాట. అలాగే ఈ పోర్టు కూడా ప్రస్తుతం కొంత భాగం మాత్రమే ఉంది. టిప్పు సుల్తాన్కి అలాగే ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది కదా, అప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది, కాబట్టి కొంత భాగం మాత్రమే ఉంది. ఈ పోర్ట్ని కెంపేగౌడ గారు వచ్చి మట్టితో కట్టారు. దాని తర్వాత హైదర్ అలీ గారు వచ్చి 1761లో మట్టితో ఉన్న పోర్ట్ని మొత్తం రాళ్ళతో కట్టి నిర్మించారన్నమాట పూర్తిగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే విధంగా అచ్చిపూర్లో కూడా ఉంటుంది. ఇంతే అనమాట పోర్టు, ఇంకేం లేదు. ఇక్కడ కనబడుతున్న రాతితో కట్టిన గోడ ఉంది కదా, అంతే. దాని తర్వాత ఇంకేం ఉండదు. ఈ చిన్న గార్డెన్ ఉంటుంది. టిప్పు సుల్తాన్కి ఆంగ్లో మైసూర్ వార్ జరిగినప్పుడు అయితే మొత్తం పోర్టు మొత్తం ధ్వంసం అయిపోయింది. అచ్చిపూర్ ఉంది కదా, అదే, ఇంకేం లేదనమాట పోర్టులో. మనం ఇప్పుడైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ని అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్. మనకి పోర్ట్ నుంచి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్తాం. ఆ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోవాలి. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా కూడా కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు కనబడుతున్న సిగ్నల్, ఆ సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్ళడానికి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్ళడానికి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఉండాలి. సో ఎదురు కనబడుతుంది మన టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇక్కడ మీకు అయితే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది ఆన్లైన్ బుకింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఆన్లైన్ బుకింగ్. సో ఇన్స్టా బుకింగ్, అక్కడికి వెళ్ళి మీరు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దానికి ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలి. మనకి ఎక్కడ క్యాష్ ఇస్తే తీసుకోరనమాట, డైరెక్ట్గా ఆన్లైన్ చేయాలి. ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇక్కడ కనపడుతున్న వుడ్ అంతా వచ్చి టేక్తో నిర్మించింది. ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్యాలెస్ అనేది. కింద లోపల వచ్చేసి మనకి టిప్పు సుల్తాన్ గారు వాడిన కత్తి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి వీడియో తీసాను. సెక్యూరిటీ గార్డ్ వచ్చి వీడియో తీయకూడదు అంటే డిలీట్ చేయమన్నారు, డిలీట్ చేసేసాను. ఇక్కడ మీరు చూసింది వచ్చి బ్యాక్ సైడ్ వీవ్ అనమాట. ఫ్రంట్లో వచ్చి మనకి గార్డెన్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏముండదు, వాటర్ ఫౌంటైన్ ఉంది, దీంట్లో కూడా వాటర్ ఉంది. ఇంకేం లేదన్నమాట. ఇక్కడ పెట్టిన ఫొటోస్గా ఉంటాయి. అవేమంటే ఓల్డ్ పాతకాలంలో ఉన్న కాయిన్స్ కానీ, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, అవి ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు. అంతే, ఇంకా చూడడానికి కూడా పెద్దగా ఏం లేదు.
ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి టిప్పు సుల్తాన్ గారు వాడిన కత్తి ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏముండదు, పైనుంచి చూడడం అంతే. మనకి దీన్ని హైదర్ అలీ గారు 1781లో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత టిప్పు సుల్తాన్ గారు వచ్చి 1791లో కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి 1799 వరకు అయితే టిప్పు సుల్తాన్ గారి హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో అయితే ఉంది ఈ ప్యాలెస్. అలాగే ప్యాలెస్కి ఫ్రంట్ సైడు మనకు ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. మనకి ప్యాలెస్ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, వినాయక స్వామి టెంపుల్. ఇదే అనమాట టెంపుల్. ఆ టెంపుల్ పక్కనే అంటే ఈ ప్యాలెస్ ఉంది. ప్యాలెస్కి రైట్ సైడ్ వచ్చి చిన్న ఇట్లా గార్డెన్ లాగా ఉంటుంది అంతే. ఇంకా బ్యాక్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏముండదు. చూసారు కదా వీడియో కంప్లీట్గా. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.